నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 25, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటో ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ అమావాస్య. అమావాస్య తిథి జూన్ 24 మంగళవారం సాయంత్రం 6:37 నుండి జూన్ 25 బుధవారం సాయంత్రం 4:34 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం జూన్ 25 బుధవారం ఉదయం 11:31 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం గండ ఉదయం 6 గంటల వరకు. తదుపరి వృద్ధి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:39 వరకు. తదుపరి ధ్రువ కరణం చతుస్పాద ఉదయం 5:31 వరకు. తదుపరి నాగవ సాయంత్రం 4:04 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:32 నుండి రాత్రి 9:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు రాత్రి 12:50 నుండి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:22 వరకు అమృత గడియలు అనేవి ఉంటాయండి. మరి అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అభిమన్యుడు ఎవరి అంశతో జన్మించాడు? ఆప్షన్ ఏ సూర్యుని కుమారుని అంశతో, ఆప్షన్ బి యముడు కుమారుడు, ఆప్షన్ సి చంద్రుడు కుమారుడు అంశతో జన్మించాడు. మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ మీరు లైక్ చేసి వీడియోని చూడడం కంటిన్యూ చేయండి, మర్చిపోకండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, వ్యాసుడు మహాభారతాన్ని ఎన్ని సంవత్సరాలు రాశాడు? దానికైతే జవాబు ఆప్షన్ సి 3 సంవత్సరాలండి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. సిహెచ్ అరుణ గారు, మూర్తి దుర్గా గారు, అశోక్ దింటకుర్తి గారు, త్రినాథ్ పొన్నాడ గారు, మాణిక్యరత్న గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమావాస్య అండి. దీన్ని గాండ్ల అమావాస్య అని కూడా అంటారు. ప్రత్యేకించి ఈరోజు పితృతర్పణాలు ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా కాలసర్ప దోషాలు ఉన్న వివాహాలకైనా ఉద్యోగాలకైనా దోషాలు ఆటంకాలు ఉంటాయన్నమాట. వాటి వల్ల వాళ్ళు ఈరోజు పరిహారాలు చేయించుకుంటే చాలా మీకు అవన్నీ తొలుగుతాయండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైనా ఉంటే చేయండి. మరి అదేవిధంగా ఈరోజు కలర్ టీవీ డే అండి. మరియు జాకీ చాన్ వర్ధంతి కూడా ఈరోజు.
మరియు నటి శారదా గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమావాస్య వీడియో అంటే ఈరోజు మనకు పూర్తిగా అమావాస్య లేదు, సాయంత్రం 4:30 వరకే ఉంది. సాయంత్రం పరిహారాలు అయితే లక్ష్మీదేవి పూజ అని ఇంటికి దిష్టి తీయడం ఇలాంటివన్నీ కూడా ముందు రోజు మంగళవారం అంటే జూన్ 24 చేసుకుంటే మంచిదండి నైటు. లేదు అంటే బుధవారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట సమయంలో కూడా చేయొచ్చు. కానీ లక్ష్మీదేవి పూజ అయితే 24 మంగళవారమే మంచిదండి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మనకు అమావాస్య ప్లస్ మూడంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవండి. గృహప్రవేశాలకైనా, శంకుస్థాపనకైనా, ద్వారబంధంకైనా, అక్షరాభ్యాసాలకైనా, అదేవిధంగా అద్దెల్లో దిగడానికి, బైకులు పూజ చేసుకోవడానికని మెసేజ్లు పెట్టారు. వాటిలో కూడా మంచిది కాదండి. దూరపు ప్రయాణాలకైనా, అదేవిధంగా తీర్థయాత్రలు ప్రారంభించాలని వేటికి మంచిది కాదు. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.